కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే మార్చి 25వ తేదీన తన అనునాయులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆయనను పార్టీలోకి కేసీఆర్ గారి తరపున ఆయనను ఆహ్వానించడం జరిగింది. 2-3 రోజుల్లో స్వయంగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత తన అభిప్రాయాన్ని కూడా చెప్తానని కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పిన నేపథ్యం. ఇందులో భాగంగానే ఒక పక్క కేటీఆర్ కలిసిన తర్వాత జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నేతృత్వంలో జీవన్ రెడ్డిని తీసుకొని ఫామ్ హౌస్కు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి సంబంధించిన నేతలందరూ కూడా ఆయనతో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకోవడం జరిగింది. సో కేసీఆర్ గారిని చూసిన తర్వాత జీవన్ రెడ్డి కొంచెం భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఆ వెంటనే ఆయన వెళ్ళి కౌగిలించుకున్న తర్వాత తన ఉద్వేగమైన ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. తనను దేవుడే మీతో పాటు పనిచేయడానికి పంపించాడు అనే ఆవేదనను కూడా ఆయన చెప్పడం జరిగింది. కొద్దిసేపు వారు మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది, ఎట్లాంటి పరిస్థితుల్లో తాను బయటకు రావాల్సి వచ్చింది, కాంగ్రెస్లో ఇమడలేని పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే తాను కాంగ్రెస్ పార్టీ కోసం 40 సంవత్సరాలు ఏ విధంగా పనిచేయడం జరిగింది, కానీ తనకు ఎట్లాంటి గుర్తింపు లభించింది అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో రైతుల కోసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసమే అభ్యున్నతి కోసం పనిచేసిన తాను 40 సంవత్సరాలు పనిచేస్తే మిగిలింది ఏమీ లేదు అని కూడా చెప్పుకున్న నేపథ్యం ఉంది. సో ఇప్పటికైనా సరే గతంలోనే కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని, ఎప్పుడైతే 2014 ముందు ఆహ్వానించడం జరిగిందని, సో ఇప్పుడు మరొకసారి పార్టీలోకి వస్తున్నప్పుడు సంతోషంగా ఉందని కూడా ఆయన చిట్చాట్లో చెప్పిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తానికి కేసీఆర్ గారి నేతృత్వంలో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరిక ఖాయం కావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా వచ్చిన వారందరినీ కూడా లంచ్కు వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మొత్తానికి 40 సంవత్సరాల కాంగ్రెస్ ప్రస్థానాన్ని ముగించుకొని తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయం కావడం జరిగింది. సో మొత్తంగా రాజకీయ పరిణామాలన్నిటి కూడా జగిత్యాలలో చేంజ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రత్యర్థులుగా ఎల్ రమణ కావచ్చు, అలాగే జీవన్ రెడ్డి ఉండడం జరిగింది. అటు తర్వాత సంజయ్ అలాగే జీవన్ రెడ్డి వర్సెస్ కావడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇప్పుడు 40 సంవత్సరాల ప్రస్థానాన్ని వీడి కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. సో మొత్తానికి బీఆర్ఎస్లో గెలిచిన వ్యక్తి కాంగ్రెస్లోకి వెళ్ళడం, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎల్ రమణ అలాగే జీవన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా జగిత్యాల ప్రాంతానికి చెందిన ఇద్దరు నేతలంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. సో ఆయన రాకతోటి ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలం పుంజుకునే నేపథ్యం కనబడుతుందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తానికైతే జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు జగిత్యాలలో గులాబీ దండంతా సంతోషాలతో మునిగిపోవడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.